శ్రీ శివమహాపురాణము శతరుద్ర సంహిత అధ చతుర్దశోధ్యాయ గృహపత్యావతారము. నందీశ్వర ఉవాచ స విప్రో గృహమాగత్య మహాహర్ష సమన్వితః ప్రియాయై కథయామాస తద్వృత్తాంతమశేషతః. తచ్చుత్వా విప్రపత్ని సా ముదం ప్రాప శుచిష్మతి అతీవ ప్రేమ సంయుక్త ప్రశంస విధిం నిజం. అధ కాలేన తద్యోషిదంతర్వత్ని బభూవః విధివద్విహితే తేన గర్భాదానాఖ్య కర్మణి. తతః పుంసవనం తేన స్పందనాత్ తు విపస్సిత గృహ్యోక్త విధినా సమ్యక్ కృతం పుంస్త్వవృద్ధయే. సీమంతోధాష్టమే మాసి గర్భరూప సమృద్ధికృత్ సుఖప్రసవ సిద్ధౌ చ తేనాకారీ కృపావిద. అధాతః శుభతారాసు తారాధిపవరాననే కేంద్రే గురౌ శుభే లగ్నే సుగ్రహేషు యుతేషు చ అరిష్టదీప నిర్వాణః సర్వారిష్ట వినాశకృత్. తనయో నామ తస్యాం తు శుచిష్మత్యాం బభూవః. నందీశ్వరుడు ఇట్లు పలికెను. ఆ బ్రాహ్మణుడు మహానందముతో కూడినవాడై ఇంటికి వచ్చి ఆ వృత్తాంతమునంతను ప్రియురాలికి చెప్పెను. ఆ బ్రాహ్మణుని భార్యయగు శుచిష్మతి ఆ వృత్తాంతమును విని ఆనందించెను. ఆమె మిక్కిలి ప్రేమగలది అయి తన భాగ్యమును కొనియాడెను. తరువాత కొంతకాలమునకు ఆయన యథావిధిగా గర్భధాన సంస్కారమును అనుష్ఠించగా ఆమె గర్భవతి ఆయెను. తరువాత పూర్ణ గర్భ వికాసమునకు పూర్వమునందు విద్వాంసుడగు ఆ విశ్వానరుడు గృహ్యసూత్రములో చెప్పిన విధానముతో పురుషత్వ వృద్ధి కొరకై పుంసవనమును చక్కగా అనుష్ఠించెను. తరువాత 8వ మాసములో దయాళువగు ఆ బ్రాహ్మణుడు గర్భరూపమును సమృద్ధము చేయునది సుఖప్రసవము కలిగించినది అగు సీమంతమును జరిపించెను. తరువాత నక్షత్రములు శుభకరములై ఉండగా బృహస్పతి కేంద్రమునందుండగా శుభగ్రహ యోగములయందు శుభలగ్నములో చంద్రుని వంటి మోము గలవాడు విపత్తులను నశింపజేయువాడు మృత్యురూపమగు అమంగళమును తొలగించువాడు అగు శివుడు ఆ శుచిష్మతికి పుత్రుడై ప్రకటమయ్యను. సర్వసమస్త సుఖదో భూర్భువస్వర్ణి వాసినాం గంధవాహన వాహాశ్చ దిగ్వదూర్ముఖవాససః ఇష్టగంధ ప్రసూనౌఘైర్ వృషుస్తే ఘనాగణాః దేవదుందుభయో నేదుః ప్రసేదుః సర్వతో దిశః పరితస్సరితస్వచ్చ భూతానాం మానసైః సహ తమోతామ్యత్తు నితరాం రజోపి విరజోభవత్ సత్వాసత్వ సమాయుక్తాః సుధావృష్టిర్బభూవ వై కళ్యాణి సర్వదా వాణి ప్రాణినః ప్రియవత్యభూత్ రంభాముఖ్యా అప్సరసో మంగళద్రవ్యపాణయః విద్యాధర్యశ్చ కిన్నర్యస్తథా మరస్య సహస్రశః గంధర్వోరగయక్షానాం సుమానిన్యశుభస్వరాః గాయంత్యో మంగళం గీతం తత్రాజగ్మురనేకశః మరీచిరత్రిః పులః పులస్త్యః క్రతురంగిరాః వసిష్ఠః కశ్యపో అగస్త్యో విభాండో మాండవీసుతః. భూర్భువ సువర్లోకములలో నివసించు వారికి సమస్త సుఖములను ఇచ్చే సర్వుడు అవతరించెను. ఆ సమయములో సుగంధమును కలిగి ఉన్న వాయువులు దిక్కులు అనే యువతల ముఖములపై వస్త్రములైనవి. మహామేఘములు అభీష్టముగు సుగంధము గల పుష్పములను అధికముగా వర్షించినవి. దేవదుందువులు మ్రోగినవి. దిక్కులన్నీయు నిర్మలమైనవి. జలాశయములన్నీయు తేటపడెను. ప్రాణుల మనస్సులు ప్రసన్నమయ్యెను. చీకట్లు తొలగిపోయెను. ధూళి అనగారి దిక్కులు స్వచ్ఛమయ్యెను. ప్రాణులు ఆనందమును పొందినవి. అమృత వర్షము కురిసెను. మానవుల వాక్కు అన్ని విధములుగా మంగళకరము ప్రియమైనది ఆయను. రంభాద్యప్సరసలు విద్యాధర యువతలు కిన్నర స్త్రీలు వేలాది మంది దేవతా స్త్రీలు గంధర్వ నాగ యక్షుల యువతులు మంగళద్రవ్యములను చేతబట్టి మధుర స్వరముతో మంగళ గీతములను పాడుతూ పెద్ద సంఖ్యలో అతడికి విచ్చేసిరి. మరీచి అత్రి పులహుడు పులస్త్యుడు క్రతువు అంగిరసు వశిష్ఠుడు కశ్యపుడు అగస్త్యుడు మాండవీపుత్రుడగు విభాండు విచ్చేసిరి. లోమసో రోమచరణో భరద్వాజోధ గౌతమః భృగుస్తు గాలవో గర్గో జాతూకర్ణః పరాశరః ఆపస్తంభో యజ్ఞవల్క్యో దక్ష వాల్మీకి ముద్గలాః శాతా తపశ్చ లిఖిత శిలాద శంఖ ఉంచభుక్ జమదగ్నిశ్చ సంవర్తో మతంగో భరతోంసుమాన్ వ్యాసః కాత్యాయనః కుత్సౌనకస్సు శృతస్సుకః ఋష్యశృంగోధ దుర్వాసా శుచిర్నారద తుంబురు ఉత్తంకో వామదేవశ్చ పవనో సితదేవలో సాలంకాయన హారీతౌ విశ్వామిత్రోధ భార్గవః మృకండు సహపుత్రేణ పర్వతో దారుకస్తథా
ధౌమ్యోపమన్యువత్సాద్య మునయో మునికన్యకాః తచ్చాంత్యర్థం సమాజగ్ముర్ధన్యం విశ్వానరాశ్రమం. బ్రహ్మా బృహస్పతియుతో దేవో గరుడవాహనః నందిభృంగి సమాయుక్తో గౌర్యా సహవృషధ్వజః. లోమసుడు, రోమచరణుడు, భరద్వాజుడు, గౌతముడు, భృగువు, గాలవుడు, గర్గుడు, జాతూకర్ణుడు, పరాశరుడు, ఆపస్తంభుడు, యజ్ఞవల్క్యుడు, దక్షుడు, వాల్మీకి, ముద్గలుడు, శాతాతపుడు, లిఖితుడు, శిలాదుడు, ఉంచవృత్తిచే జీవించు శంఖుడు, జమదగ్ని, సంవర్తుడు, మతంగుడు, భరతుడు, అంశుమంతుడు, వ్యాసుడు, కాత్యాయనుడు, కుత్సుడు, సౌనకుడు, సువ్రతుడు, శుకుడు, ఋష్యశృంగుడు, దూర్వాసుడు, శుచి, నారదుడు, తుంబురుడు, ఉత్తంకుడు, వామదేవుడు, పవనుడు, అసితుడు, దేవలుడు, సాలంకాయనుడు, హారీతుడు, విశ్వామిత్రుడు, భార్గవుడు, మృకండు, అతని పుత్రుడగు మార్కండేయుడు, పర్వతుడు, దారకుడు, ధౌమ్యుడు, ఉపమన్యుడు, వత్సుడు మొదలగు మహర్షులు మునికన్యకలు జన్మకాలమందు చేయబడే శాంతి కొరకై విశ్వానరుని పవిత్రమగు ఆశ్రమమునకు విచ్చేసిరి. బ్రహ్మ, బృహస్పతి, గరుడ వాహనుడగు విష్ణుదేవుడు, నంది, భృంగులతో కూడి పార్వతీ పరమేశ్వరులు విచ్చేసిరి. మహేంద్ర ముఖ్య గీర్వాణ నాగాః పాతాళవాసినః రత్నాన్యాదాయ బహుసరిత్కా మహాబ్దయః స్థావరా జంగమం రూపం ధృత్వాయాత సహస్రశః. మహామహోత్సవే తస్మిన్ బభూవ కాలకౌముది జాతకర్మ స్వయం తస్య కృతవాన్ విధిరానతః. శృతిం విచార్య తద్రూపం నామ్నా గృహపతి స్వయం ఇతి నామ దదౌ తస్మై దేయమేకాదశే హని నామకర్మ విధానేన తదర్థం శృతిముచ్చరన్. చతుర్ని గమమంత్రోక్తై రాశీర్భిరభినంద్య చ సమాయాద్ధం సమారుహ్య సర్వేషాం చ పితామహ కృత్వా బాలోచితాం రక్షాం లౌకికీం గతిమాశ్రితః. ఆరుహ్య యానం స్వం ధామ హరోపి హరిణాయయో అహో రూప మహాతేజస్త్వహో సర్వాంగలక్షణం అహో శుచిష్మతి భాగ్యమామి రాసీత్ స్వయం హరః. అథవా కిమిదం చిత్రం సర్వభక్త జనేష్వహో స్వయమా విరద్భూద్రుద్రో యతో రుద్రస్తదర్చితః ఇతి స్తువంతస్త్యేన్యోన్యం సంప్రహృష్టతనూరుహాః. విశ్వానరం సమాపృచ్య జగ్ముస్సర్వే యథాగతం. మహేంద్రుడు మొదలగు దేవతలు పాతాళమునందు నివసించు నాగులు, నదులు, సముద్రములు అనేక రత్నములను తీసుకుని వచ్చిరి. పర్వతములు పురుష రూపమును దాల్చి వేల సంఖ్యలో వచ్చిరి. ఆ మహోత్సవం నందు కాలము కాని కాలములో వెన్నెలలు కురిసినవి. బ్రహ్మ వినయపూర్వకముగా ఆ బాలునకు జాతకర్మను స్వయముగా చేయించెను. ఆ బాలుని రూపమును మరియు వేదమును పరిశీలించి అతనికి స్వయముగా గృహపతి అని పేరిడెను. 11వ రోజున వేదమంత్రములను ఉచ్చరిస్తూ నామకర్మ విధానముతో ఆ పేరును పెట్టెను. ఆ తరువాత అందరికీ పితామహుడకు బ్రహ్మ 4 వేదములలోని మంత్రములతో ఆశీర్వదించి అభినందించి హంసారూఢుడై తన లోకమునకు వెళ్ళెను. లోకపు పోకడను అనుసరించి శివ విష్ణువులు కూడా బాలునకు తగిన రక్షణ చేసి తమ వాహనములపై తమ ధామములకు వెడలిరి. అహో ఏమి రూపము, ఏమి తేజస్సు, అవయవములన్నీ ఎంత చక్కగా నున్నవియో. అహో శుచిష్మతి భాగ్యవంతురాలు. శివుడు స్వయముగా ఆమెకు పుత్రుడై అవతరించినాడు. అయినను భక్తజనుల విషయంలో ఇట్లు జరుగుటలో ఆశ్చర్యమేమున్నది. వారు రుద్రుని అర్చించినారు, కాన రుద్రుడు స్వయముగా ఆవిర్భవించినాడు. వారందరూ ఇట్లు స్తుతిస్తూ తమలో తాము మాటలాడుకొనుచు గగుర్పాటుతో కూడిన దేహములు గలవారై విశ్వానరుని వద్ద సెలవు తీసుకొని వచ్చిన దారిన వెళ్ళిరి. అతః పుత్రం సమీహంతే గృహస్థాశ్రమవాసినః పుత్రేణ లోకాన్ జయతి శృతిరేషా సనాతని. అపుత్రస్య గృహం శూన్యమపుత్ర స్యార్జనం వృధా. అపుత్రస్య తపశ్చిహ్నం నో పవిత్రత్య పుత్రతః. న పుత్రాత్ పరమో లాభో న పుత్రాత్ పరమం సుఖం న పుత్రాత్ పరమం మిత్రం పరత్రేహ చ కుత్రచిత్. నిష్క్రమోద చతుర్దేశ్య మాసి పిత్రా కృతో గృహాత్. అన్నప్రాసన మబ్దాహే చూడార్ధే చార్ధవత్కృత. కర్ణవేదం తతః కృత శ్రవణరక్షేణ స కర్మవిత్. బ్రహ్మతేజోభివృద్ధ్యర్థం పంచమేబ్ధే వ్రతం దదౌ. ఉపాకర్మ తతః కృత్వా వేదానాధ్యాప యత్సుధీః. అబ్దం వేదాన్ స విధినాద్యైష్ట సాంగపదక్రమాన్. విద్యాజాతం సమస్తం చ సాక్షిమాత్రం గురోర్ముఖాత్. వినయాది గుణానా విష్కుర్వన్ జగ్రాహ శక్తిమాన్. ఇందువలననే గృహస్థాశ్రమంలో నున్నవారు పుత్రుని కాంక్షించెదరు.
పుత్రుడు పుణ్యలోకములను పొందుటలో కారణమగునని సనాతనమగు వేదము చెప్పుచున్నది. పుత్రుడు లేని వాళ్ళ ఇల్లు శూన్యముగా నుండును. వాని సంపాదన వ్యర్థము, వాని తపస్సు చెడిపోవును. పుత్రుడు లేని వానికి పవిత్రత ఉండదు. పుత్రుని కంటే గొప్ప లాభము గాని గొప్ప సుఖము గాని లేదు. ఇహపర లోకములలో పుత్రుని కంటే గొప్ప మిత్రుడు లేడు. తండ్రి ఆ బాలునకు 4వ మాసములో ఇంటి గడపను దాటుట అను ఉత్సవమును, 6వ మాసములో అన్నప్రాసనమును, సంవత్సరము దాటిన తరువాత కేశవ పరమును చేయించెను. కర్మవేత్తయగు ఆ తండ్రి శ్రవణ నక్షత్రము నాడు ఆ బాలునకు చెవులను కొట్టించెను. 5వ ఏట ఆ బాలునిచే బ్రహ్మ తేజస్సును వర్ధిల్లజేయు వ్రతమును చేయించెను. తరువాత ఉపకర్మను జరిపించి ఆ సద్బ్రాహ్మణుడు ఆ బాలునకు వేదములను చెప్పించెను. అతడు 1 సంవత్సర కాలము అంగములతో పదక్రమములతో కూడిన వేదములను యథావిధిగా అధ్యయనమును చేసెను. శక్తిమంతుడగు ఆ బాలుడు విద్యలనన్నింటినీ గురుముఖము నుండి నియమరక్షణ కొరకు మాత్రమే గ్రహించుటయేగాక వినయము మొదలగు సద్గుణములను కూడా ప్రకటించెను. తతోధ 9మే వర్షే పిత్రో శుశ్రూషణే రతం వైశ్వానరం గృహపతిం ద్రష్టు మాయాచ్చ నారదః విశ్వానరోటజం ప్రాప్య దేవర్షిస్తం తు కౌతుకి అపృచ్ఛత్ కుశలం తత్ర గృహీతార్ఘ్యాసన క్రమాత్ తతఃసర్వం చ తద్భాగ్యం పుత్రధర్మం చ సమ్ముఖే వైశ్వానరం సమవదత్ స్మృత్వా శివ పదాంబుజం ఇత్యుక్తో మునినా బాలః పిత్రోరాజ్ఞామవాప్య సహ ప్రణమ్య నారదం శ్రీమాన్ భక్త్యా ప్రహవ ఉపావిశత్ వైశ్వానర సమభ్యేహి మమోత్సంగే నిషీదభోః లక్షణాని పరీక్షేహం పాణిం దర్శయ దక్షిణం తతో దృష్ట్యాతు సర్వం హి తాలు జిహ్వాది నారదః విశ్వానరం సమవదచ్చి చివ ప్రేరణయా సుధీహి. తరువాత 9వ ఏట తల్లిదండ్రుల సేవలో నిమగ్నుడయ్యున్న విశ్వానర పుత్రులకు గృహపతిని దర్శించుటకు నారదుడు వచ్చెను. అట్టి కుతూహలముతో దేవర్షియగు నారదుడు విశ్వానరుని పర్ణశాలను చేరుకొని అర్ఘ్యము మొదలగు వాటిని స్వీకరించి ఆసనముపై కూర్చుండి కుశల ప్రశ్నలు అడిగెను. ఆయన శివుని పాదపద్మములను స్మరించి విశ్వానరుని పుత్రుని ఎదుటనే ఆ బాలుని భాగ్యమును అతడు పాటించే పుత్రధర్మమును గూర్చి విస్తారముగా చెప్పెను. మహర్షి ఇట్లు చెప్పగా ఆ బాలుడు తల్లిదండ్రుల యాజ్ఞచే నారద మహర్షికి సవినయముగా భక్తితో నమస్కరించి కూర్చుండెను. అప్పుడు ఆ మహర్షి మిక్కిలి శోభిల్లే బాలునితో ఇట్లనెను, ఓయి విశ్వానర కుమారా, ఇటు రమ్ము, నా ఒడిలో కూర్చుండుము, నీ కుడి చేతిని చూపుము, నేను లక్షణములను పరీక్షించెదను. నారదుడు అప్పుడు బాలుని హస్తరేఖలను, నోటి లోపలి భాగమును, నాలుకను, ఇతరము సర్వమును చూచెను. బుద్ధిశాలియగు నారదుడు అప్పుడు శివుని ప్రేరణను పొంది విశ్వానరునితో ఇట్లనెను, నారదవు వాచ విశ్వానర మునే వచ్మి శృణు పుత్రాంకమాదరాత్ సర్వాంగస్త్వంకవాన్ పుత్రో మహాలక్షణవానయం కింతు సర్వగుణోపేతం సర్వలక్షణలక్షితం సంపూర్ణ నిర్మలకలం పాలయేద్విధువద్విధిః తస్మాత్ సర్వ ప్రయత్నేన రక్షణీయస్త్వసౌ శిశుః గుణోపి దోషతాం యాతి వక్రీభూతే విధాతరి సంకేస్య 12 మాసి ప్రచ్యూహో విద్యుదగ్నితః ఇత్యుక్త్వా నారదో గచ్చ దేవలోకం యథాగతం. నారదుడిట్లు పలికెను, ఓ విశ్వానర మహర్షి, నీ పుత్రుని యందు గల చిహ్నములను గురించి చెప్పెదను, ఆదరముతో వినుము. గొప్ప లక్షణములు గల ఈ నీ పుత్రుని యందు చిహ్నములు సర్వావయముల యందు గలవు. కానీ సర్వగుణములతో కూడినవాడు, సర్వలక్షణములతో ప్రకాశించువాడు, చంద్రుని వలె పూర్ణ స్వచ్ఛ కళలు గలవాడు ఈ బాలుని విధాత రక్షించుగాక. కావున నీవు ప్రయత్నములనన్నింటినీ ఆచరించి ఈ శిశువును రక్షించుము. విధి వక్రించినచో గుణము కూడా దోషమోగును. ఈ బాలునకు 12వ సంవత్సరములో విద్యుత్తు వలన అనగా మెరుపు వలన లేక అగ్ని వలన గండము గలదని నాకు శంక కలుగుచున్నది. ఇట్లు పలికి నారదుడు వచ్చిన దారిన దేవలోకమునకు వెళ్ళెను. ఇది శ్రీ శివమహాపురాణే శతరుద్ర సంహితాయాం గృహపత్యావతార వర్ణనం నామ 14ోऽధ్యాయః. శ్రీ శివమహాపురాణంలోని శతరుద్ర సంహిత యందు గృహపత్యవతార వర్ణనమనే 14వ అధ్యాయము ముగిసినది.